గా తమిళనాడు గవర్నర్ను అందరు కలిసి వస్తున్నారు. గవర్నర్ సాబ్కు ఏమన్నా అయిందా ఏంది? ఒక్కరు కాదు ఇద్దరు కాదు, మందలకు మందలే వస్తుర్రు. కొంపదీసి గవర్నర్ గిట్లా వెళ్ళిపోతాండా, గదే నౌకరి గిట్లా దిగిపోతున్నాడా అని చూసిన. అక్కడ అబ్బబ్బబ్బబ్బా ఏం జనాలు! మినిస్టర్ వాళ్ళు, కాబోయే ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యే సాబులు తెల్ల లుంగిలతో లుంగి డాన్స్ గిట్లా చేస్తున్నారేమో అన్నట్టున్నది. తీరా గట్టిగా చూస్తే అర్థమవుతాంది గాళ్ళంతా ఓ కుర్చీ కోసం గవర్నర్ సాబ్ చుట్టూ తిరుగుతున్నారని. నాది కుర్చీ అంటే నాదని చిన్న పోరగాళ్ళ కన్నా అధ్వానంగా ఉన్నది గాడ పరిస్థితి. ఇంతకు ముందైతే ఆడ జయమ్మ ముఖ్యమంత్రిగా ఉండి చల్లగా చూసేది బిడ్డల్ని. మరి ఇప్పుడు గా తల్లి బొంగనే సీటు మీద పడ్డారు అక్కడ నేతలంతా. ఒకలేమో సిన్నమ్మ శశికళ, ఇంకొకలేమో ఆమె నమ్మిన బంటు పన్నీరు సెల్వం. సీటు సంగతి పక్కకు పెడితే గాళ్ళ పార్టీ కూడా సీటు సినిగినట్టే అయితాంది. దేశం మొత్తం అవ్వా అనబట్టే. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా అని సెల్వం సారు కొట్లాడుతా అంటే అమ్మకు సేవ చేసిన అని శశికళమ్మ అనబట్టే. గీళ్ళ ముచ్చటిన గవర్నర్ సాబు తల బొప్పిగాడుతుంది అంటాండు. అసలు ఈ గొడవంతా గవర్నర్ సాబు వల్లనే అవుతుంది అనేటోళ్ళు కూడున్నారులే. ఓ గవర్నర్ సాబు, నువ్వేమో మహారాష్ట్ర కాడికి ఈడికి తిరగబడితివి, టైంకు రాకపోతివి, ఈడ లొల్లి మోపాయే, నీకు ఇదేమన్నా న్యాయమేనా అనబట్టే ఇక్కడి నేతలు. ఇప్పుడేమో కాళ్ళ చెప్పులు అరిగేలా నీ చుట్టూ తిప్పుకుంటాంటివి. చిన్నమ్మ ఆశలు అడవిపాలు చేతివి, సెల్వమును కావాలని చేతివి. అసలు ఏందయ్యా నీ లీలలు? ఈ 7 కొండల ఎంకన్నా కన్నా ఎక్కువనే చేస్తున్నావులే. మీ తల్లిపాటి కమలం పువ్వును రజనీకాంత్ సార్ చెవుల పెట్టనీక, లేదంటే సందు చూసి పువ్వు మొక్కను నాటనీక? గీ ముచ్చట ఎవ్వలకు అర్థం కాకపాయే. ఏంది సారు, ఇక గవర్నర్ సాబు సిరాగ్గా లేసి ఎవరు చక్కగున్నారని సీఎంను చేయాలి. ఒకరికేమో బలం లేకపాయే, ఇంకొకరికేమో కేసులుండే. యాడ చేయాలి వీళ్ళని ముఖ్యమంత్రుల్ని అని సిర్రుబుర్రులు ఆడబట్టే. పాపం ఆలోచిస్తే గీ అనేది కూడా తప్పు లేదనిపిస్తాంది. ఈనరు కదా గీ ముచ్చట. నచ్చితే లైక్ కొట్టుండి, వీలైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటను గదే గా ఎర్ర బటన్ నొక్కండి. వీలుంటే షేర్ చేయండి. మీ యోయో టీవీ ముచ్చట్లని మీ చెవుల ముందుకే వస్తాయి. ఏమంటారు?